చెప్పారు రెస్పిరేటరీ సిస్టమ్ ఎక్కువ అయిపోతూ ఉంటుంది ఒక్కొక్కసారి అని. అయితే వీళ్ళు బ్రీత్ తీసుకున్నప్పుడు ఆ చిల్డ్రన్ కి ఎక్కువ బ్రీత్ తీసుకుంటారు ఆస్తమా ఉన్న లేడీస్. అయితే ఈ చైల్డ్ కి ఎటువంటి ఎఫెక్ట్ ఉంటుందంటారు? ప్రెగ్నెన్సీలో మనం ప్రెగ్నెంట్ అయినప్పుడు, అందుకే పెళ్లి, ఇప్పుడు ఆడపిల్ల ఉంది, పెళ్లి చేద్దాం అనుకుంటారు, అప్పటికే అమ్మాయికి జలుబు, దగ్గు, ఆయాసం, పిల్లి కోతలు, నడిస్తే ఆయాసం, మెట్లెక్కితే ఆయాసం, ఏ పని చేసినా ఆయాసం, తొందరగా చేత కాకపోవటం, కొంచెం పని చేసి అలసిపోయిపోవటం. తల్లి అనుకుంటా ఉంటుంది, ఈ పిల్ల రేపు అత్తవాళ్ళింటికి పోతే ఏం పని చేస్తో ఏంటో, ఈ విధంగా బాధపడుతుంది, అక్కడ వాళ్ళు ఏమంటారో ఏంటో అని తల్లిదండ్రులు అల్లాడిపోతుంటారు. సో ఇలాంటి వాళ్ళకి ఈ రోజుల్లో భయపడాల్సిన అవసరం లేదు. ఇలాంటి ఆడపిల్లలు కానీ మగపిల్లలు కానీ ఎవరున్నా సరే ఆస్తమాని ఎంత తొందరగా గుర్తించి వైద్యం చేస్తే అంత మంచి రిజల్ట్స్ ఉంటాయి. తర్వాత ఏంటంటే కొంతమంది పాపం 18 ఏళ్ళు దాటినాక 20 ఏళ్ళు వచ్చిన తర్వాత మా పిల్లవాడికి చిన్నప్పటి నుంచి ఆస్తమా ఇలాగే ఉందండి అని తీసుకొస్తారు. వాళ్ళల్లో జరిగే నష్టాలు ఏంటంటే, సో ఆడపిల్లల్లో అయితే 16.5-17 ఏళ్లకి గ్రోత్ ఆగిపోతుంది, మగపిల్లల్లో అయితే 17 నుంచి 18 సంవత్సరాలకు గ్రోత్ ఆగిపోతుంది. వీళ్ళు పాపం 20 సంవత్సరాల తర్వాత వచ్చినప్పుడు వాళ్ళ హైట్ మీద ఎఫెక్ట్ పడుతుంది. హైట్ని పెంచలేము, వాళ్ళ పర్సనాలిటీని పెంచలేము, చిన్నపిల్లల్లా కనపడుతుంటారు. సో వాళ్ళు ఎంత వయసు వచ్చినా కూడా ఇంకా స్కూల్ పిల్లలు అంటే నమ్ముతారు వాళ్ళని. సో ఆ విధమైన పరిస్థితులు ఉంటాయి. అదే విధంగా వాళ్ళకి తొలి దశలోనే అంటే చిన్నప్పుడే గనక మనం సరి అయినటువంటి వైద్యాన్ని అందిస్తే వాళ్ళ పెరుగుదల ఒక విధంగా ఉంటుంది. ఇప్పుడు అమ్మాయిలు ఉన్నారు, సో టీనేజ్లోనే మనం ఆస్తమాకు కరెక్ట్గా ట్రీట్మెంట్ చేసి పెళ్ళయ్యేటప్పటికెల్లా వాళ్ళకి యొక్క ఊపిరితిత్తులను గనక మంచిగా చేసినట్లయితే వాళ్ళ పర్సనాలిటీ డెవలప్ అవుతుంది. దానికి తగ్గట్టుగా వాళ్ళు ప్రెగ్నెన్సీని రిసీవ్ చేసుకోవడానికి, కన్సీవ్ చేసుకోవడానికి రెడీగా ఉంటారు. కాబట్టి అలా కన్సీవ్ చేసుకోలేనప్పుడు ఇప్పుడు చాలా ఇలా బక్కగా ఉంటారు, పీలగా ఉంటారు, ఈ పిల్లకు పెళ్లి ఎలా చేయాలి, ప్రెగ్నెన్సీ వస్తే ఎలా తట్టుకుంటుంది, ఎన్ని కాంప్లికేషన్స్ వస్తాయో ఏంటో అని తల్లిదండ్రులు మదనపడుతూ ఉంటారు. కాబట్టే మొదటి నుంచే ఈ జాగ్రత్తలు తీసుకుని తుమ్ములు, జలుబు, దగ్గు, ఆయాసం, పిల్లి కోతలు, ఛాతీ పట్టినట్లు ఉండటం, ఏదో ఒకటి పడకపోవటం, ఏ పని చేసినా ఆయాసం రావటం, హైట్ తక్కువగా ఉండటం, పీలగా ఉండటం, ముక్కు దిబ్బడేసిపోవటం, నోరు తెరిచి గాలి తీసుకోవటం, కళ్ళు దురదలు, చర్మం దురదలు ఇలాంటివి ఉండటం. సో ఈ లక్షణాలన్నీ కూడా అలర్జీ ఆస్తమాకు సంబంధించినటువంటి లక్షణాలు. ఇలాంటి పిల్లలకి మనం తొలి దశలోనే ఆస్తమాకు సంబంధించిన వైద్యాన్ని తీసుకుంటున్నప్పుడు వాళ్ళకు పెళ్లి చేసినా కూడా ఎలాంటి ఇబ్బందులు రావు. సో పెళ్ళైన తర్వాత ప్రెగ్నెన్సీతో ఉన్నప్పుడు ఖచ్చితంగా ఇన్హేలర్స్ వాడాల్సిన అవసరం ఉంది. దీని మీద ఎన్నో రకాలైనటువంటి అపోహలు ఉన్నాయి. సో డాక్టర్ దగ్గర తీసుకొస్తారు, డాక్టర్ మంచిగా ప్రిస్క్రిప్షన్ ఇస్తారు, ఆస్తమా ఏ దశలో ఉందో చూసి అన్ని పరీక్షలు చేసి, రక్త పరీక్షలు, తర్వాత ఊపిరితిత్తులకు సంబంధించినటువంటి స్పైరోమెట్రీ, ఆ పరీక్ష ఈ పరీక్ష చేసి కరెక్ట్ మందులు కరెక్ట్ మోతాదుల్లో రాశారు అనుకుందాం. రాసిన తర్వాత ఇంటి దగ్గర ఒక గొడవ, తల్లిదండ్రులకు ఒకలాంటి అనుమానం, అత్తగారింట్లో ఉంటే ఇంకొక అనుమానం. సో ఈ మందులు ఎందుకు వాడుతున్నావు, ప్రెగ్నెన్సీ అప్పుడు మందులు వాడొద్దు కదా, ఈ మందులని ఇన్హేలర్స్ ఏమిటికి వాడుతున్నావు, లోపల ఉన్న బేబీకి నష్టం జరుగుద్ది కదా అని చెప్పి వాళ్ళు ఆపుతారు. సరే ఇటు తల్లిదండ్రులు, అటు అత్తవారింట్లో, దాని తర్వాత ఇటు ఫ్రెండ్స్, దాని తర్వాత చుట్టుపక్కల ఇళ్ల వాళ్ళు, తర్వాత ఇదే అని చెప్పి మళ్ళీ ఇంకో డాక్టర్కి పోయినప్పుడు ఈ మందులు ఏడు తెలిసి తెలియని, అంటే ఆస్తమా మీద సరి అయినటువంటి అవగాహన లేకుండా డాక్టర్ కాడికి వెళ్ళినప్పుడు ఈ మందులు చూపించిన, నేను ప్రెగ్నెంట్గా ఉన్నాను సార్, సో పలానా డాక్టర్ ఇన్హేలర్స్ రాశారు, ఇవి వాడమన్నారు, నాకు ఆస్తమా ఉంది, ప్రెగ్నెన్సీతో ఉన్నాను, ఇన్హేలర్స్ వాడమన్నారు అన్నప్పుడు అయ్యయ్యో ఇన్హేలర్స్ ఎందుకు వాడుతున్నామమ్మా అనేవాళ్ళు కొంతమంది ఉన్నారు. ఇవి కరెక్ట్ ఇన్హేలర్స్ వాడమని చెప్పేవాళ్ళు కొంతమంది ఉన్నారు. సో ఎవరైతే ఇన్హేలర్స్ ని వాడొద్దని చెప్తారో తల్లిదండ్రులు కానీ, ఇటు అత్తవారింట్లో కానీ, లేకపోతే ఫ్రెండ్స్ కానీ, ఇంకా చుట్టుపక్కల వాళ్ళు కానీ, ఇంకా డాక్టర్లు కానీ, వాళ్ళకు హాని చేస్తున్నట్టే లెక్క. అంటే ఏంటి, లోపల బేబీకి ఆక్సిజన్ సరిగా అందరు. కాబట్టి ఆస్తమా ఉన్నటువంటి లేడీస్లో ప్రెగ్నెన్సీతో ఉన్నప్పుడు వాళ్ళ ఊపిరితిత్తుల్ని కనుక మనం ఈ విధంగా మెయింటైన్ చేయకపోతే వాళ్ళకు ఆక్సిజన్ సరిగా అందదు. ఊపిరితిత్తులు ఈ విధంగా ఉంటే ఆక్సిజన్ ఎలా అందుతుంది బేబీకి ఆక్సిజన్ అందదు. దాని పట్ల ఏమవుతుంది, బేబీ చిన్నగా పుడతారు, పుట్టగానే ఇంత ఉంటారు, ఎలక పిల్లలాగా ఇంత ఉంటారు. దాని తర్వాత బరువు తక్కువగా ఉంటారు, తొందరగా పుడతారు. అంటే ఏంటి, 36వ నెల కంటే ముందే పుడతారు. తర్వాత తల్లిలో బీపీ లక్షణాలు, టాక్సిమియా ఆఫ్ ప్రెగ్నెన్సీ అంటాం, అలాంటి లక్షణాలు, బీపీ ఇలాంటి యొక్క లక్షణాలు కూడా తల్లిలో కనపడతా ఉంటాయి. కాబట్టి ఈ విధంగా ఉన్న